మీకు మీ ప్రయాణంలో ఈ రాజకీయ ప్రయాణం, సినిమా ప్రయాణంలో ఎంతోమంది మీకు గురువులు ఉండే ఉంటారు. రాజకీయ ప్రయాణంలో మీకు మార్గదర్శకం చేస్తున్నది ఎవరండి? నాకు నేను మణికొండలో ఇప్పుడు వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారండి. అట్ ద సేమ్ టైం బీరప్ప గారు మా అధ్యక్షులు. వాళ్ళని చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే వాళ్ళు ఎంత టెన్షన్ వచ్చినా, ఎదుటి వ్యక్తులు ఎంత టెన్షన్ పడే మాటలు మాట్లాడినా నవ్వుతూ ఉంటారు. నిజంగా వాళ్ళ ఓపిక నేను చూసి ఇంకా నేను మారా. సో ఓపిక అనేది ఎప్పుడు నేను ఎక్కడికో తీసుకెళ్తుంది. నువ్వు విమర్శించినా ఏం చేసినా ఒక సభ్యత, ఒక సంస్కారము, నీ నడవడిక, నీ ఆలోచన, నీ విధానంతోన అవతలి వ్యక్తిని నేను డెఫినెట్గా మారుతాడనేది నేను వాళ్ళు చూసి నేర్చుకున్నాను. చెప్పాలంటే వీళ్ళిద్దరు నా ఇన్స్పిరేషన్. అంతకుముందు ఒక మిత్రుడు ఉన్నాడు, అతను కూడా బీజేపీలో కరడుగట్టిన ఒక ఇది, అతను చూసి బాగా మారానండి. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఖాళీ టైంలో నాకు ఫోన్ చేసేవాడు, శివగారు నేను పలానా టెంపుల్కి వెళ్తున్నాను, ఖాళీగా ఉన్నావా, వస్తావా అంటే వెళ్ళేవాని. వెళ్ళి చూసిన తర్వాత నాకు అనిపించింది, పాపం ఇతనికి ఇంకొక నాలాంటి ఒక వ్యక్తి ఇంకొకరు తోడైనా కానీ ఇతని ఆలోచనలు బాగున్నాయి అని చెప్పాను. నిజంగా చెప్పాలంటే నేను ఆ వ్యక్తి పేరు చెప్పలేను, కానీ నాకు మొదటి వ్యక్తి రాజకీయంలో ఆ వ్యక్తి అండి. అతని ఇన్స్పిరేషన్ నేను చెప్తాను, ఏదో ఇంటర్వ్యూలో ఇక్కడే మళ్ళీ చెప్తాను ఆ వ్యక్తి ఎవరు అని చెప్తాను. అతను నా మొదటి గురువు అని చెప్పేసి నేను గర్వంగా పడతాను. అతను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చాను. అతని ఆలోచనలు, అతని పద్ధతులు అంతా సమాజం కోసం, దేశం కోసం రియల్లీ కరుడుగట్టిన ఒక వ్యక్తి. ఆ తర్వాత నెక్స్ట్ నరేందర్ రెడ్డి అన్న. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ కండువా ఇచ్చిన వ్యక్తి నరేందర్ రెడ్డి అన్న. ఆ పార్టీ కండువా నేను నా మెడర్ మీదకి తెచ్చుకోగలిగాను, ఎందుకంటే దానికి నేను కష్టపడ్డా. స్టిక్కర్స్ వేసేవాడిని, ఎక్కడ కనిపించిన నాకు ఒక వ్యూహం ఉండేది యాజ్ ఎ కెమెరామెన్ గా. ఎక్కడ ఏ చివరొస్తాలో, ఎక్కడ ఎవరు చూస్తారనే ఇన్స్పిరేషన్ తో నేను వెళ్తున్నప్పుడు ఉండేది నాకు. ఇక్కడ అతికిస్తే చాలా మంది దృష్టిలో పడుతుంది అనేది ఆ మెయిన్ నా టార్గెట్. అలాగే మిగతా మా సోదరులు, కార్యకర్తలు ఎక్కడ ఏ పని చేస్తున్నాని నేను సపరేట్ గా వెళ్ళిపోయి చేస్తున్న టైంలో నాకు మామూలు ఒక కండువా ఉండేదండి. ఆ కండువా కూడా నేను పట్టించుకునేవాని కాదు. నా టార్గెట్ ఏంటి, అక్కడ ఫోకస్. అది వెళ్తున్న టైంలో ఈ కండువా పడిపోయిందండి. ఎక్కడ పడిపోయిందో తెలియదు. నా కండువా లేకపోతే ఆయన దగ్గర ఉన్న ఒక కండువా తీసిచ్చారు. అదే కండువా ఈ రోజు వరకు ఉంది. అయితే ఒక కండువాల్లో కూడా కొద్దిగా ఒక సీనియర్ ఉంటాయి, బట్ రావడం నాకు ఏ గ్రేడ్ కండువా వచ్చింది. దాంతో ఎప్పుడైతే ఆ క్షణము ఆయన దృష్టిలో పడి ఈయన కరెక్ట్ బాగా కష్టపడతాడు అనే ఒక కండువా ఇచ్చాడో అది ఇంకా నా బాధ్యతను పెంచింది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయాలంటే ఎన్నో ఒడిదుడుకులు అవి ఉంటాయండి. మరి ఈ ప్రజాసేవలో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? నాకు నిజంగా అసలు ఇప్పుడు నేను సందిగ్ధంలో పడ్డానండి. అసలు నాకు నా ఇల్లు గడవాలి, నా భార్య పిల్లలను నా బాధ్యత నెరవేర్చాలి అనే దానికంటే కూడా నేను అసలు ఏం చేయగలను ఈ దేశానికి? ఎందుకు చేయలేరు? చాలా ఇప్పుడు మీరు చేయగలుగుతారు. ఇంకా మీరు చేస్తున్నవే అదే కార్యక్రమాలు కొంచెం విస్తృతంగా. నాకు 54 సంవత్సరాలు అండి. ఇంకా నాకు దేవుని దేవులో కలిసి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏదో నేను అది అడగను, కానీ ప్రతి క్షణం నాకు వాల్యూ. ఇప్పుడు ఆ భగవంతుడు నువ్వు ఇది చెయ్యి, పార్టీ వ్యక్తులు ఇది చెయ్యి నువ్వు అని చెప్పంటే అది ఎలాంటి డిగ్నిటీ ఆఫ్ లేబర్ చేయటానికి రెడీగా. బీజేపీ ప్రచార రథం నువ్వు క్లీన్ చేసివా అని చెప్పంటే కూడా నేను వాటర్ తీసుకొని మొత్తం మట్టి దులిపి చేయడానికి నేను రెడీ. మిమ్మల్ని మీ నాయకులు వాడుకుని మరింత ప్రజాసేవలో మీరు ముందుకు వెళ్ళాలని, నాయకత్వాలు చేపట్టాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.